తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ, దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది జరిగే పని కాదు. ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. ప్రభుత్వ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్న తరుణంలో ఏఐ టెక్నాలజీ వాడడంలో తప్పే ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. ఏం చేస్తారు ఏఐ టెక్నాలజీ? కంపార్ట్మెంట్ లో నుంచి కాకుండా డైరెక్ట్ గా ఎదురు నుంచి పంపిస్తారా? 1,00,000 మంది వస్తే అందరికి ఒకేసారి దర్శనం జరిగిపోతుందా? క్యూ లైన్ లో నిలబడకుండా ఏమన్నా దర్శనం అయిపోతుందా? క్యూ లైన్ లో ఎవరెక్కడ ఉన్నారు, ఎట్లున్నారు, ఏ కంపార్ట్మెంట్, అది ఇప్పుడు అక్కడ క్లియర్ గా ఉన్నటువంటి లెక్కే. ఏఐ టెక్నాలజీ దానికి మించి ఏం చేస్తుంది? క్యూ లైన్ దోస్తుందా? లేకపోతే దేవుడి దగ్గర దర్శనాన్ని ఏమన్నా చూసుకొని కూడా కనబడేట్టు చేస్తుందా? ఏఐతో ఏం సాధ్యమవుతుంది? కామన్ గా ఆలోచించండి. ఏదో ఊహాజనితమైనటువంటి ప్రపంచం కాదు. సుబ్రహ్మణ్యం గారు చెప్పింది కరెక్ట్. అదొకసారి ఆలోచించుకోవడం బెటర్.